ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ బిడ్డ గర్జించిన వేళ దేశ వ్యాప్తంగా బీసీ బిల్లుపై చర్చ నడుస్తా ఉంది. 100 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా బీసీ బిల్లుకు సంబంధించి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి దక్కిందని ఢిల్లీ నడిబొడ్డు మీద తెలంగాణ ప్రజానికానికి సంబంధించి బీసీ బిల్లుకు సంబంధించి యుద్ధ పేరు మోగించిన వేళ బీసీ బిల్లు ఆమోదిస్తారా, గద్దెదించాలా? ఢిల్లీలో కాదు, ఢిల్లీలోనే తెలుసుకుంటామని వచ్చాం. ప్రధాని మెడలు వంచైనా సాధిస్తాం, రిజర్వేషన్లు 50% దించద్దని ఆనాడు కేసీఆర్ చట్టం తెచ్చిండు. దాని రద్దు కోసం పంపిన ఆర్డినెన్స్ 4 నెలలుగా రాష్ట్రపతి వద్ద ఉంది. బీఆర్ఎస్ నేతలు ధర్నాకు ఎందుకు రాలేదు? మోడీ చెప్పులు మోసి బతుకుతున్నారా? జంతర్ మంతర్ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తామంటే గుజరాత్ వాళ్ళకి ఎందుకు కడుపు మంట మండుతుంది? ఆయన పేరు డ్రామారావు, ఆయన కుటుంబం బతికేదే డ్రామాలతో, మాకు అవసరం లేదు. సీఎం దొంగ దీక్షకు రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఢిల్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ దేశ ప్రధానికి, ఈ దేశ రాష్ట్రపతి గారికి తెలంగాణ బిడ్డల ఆకాంక్షను నిరూపించడానికి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా తెలంగాణ ప్రజల బీసీ బిడ్డ ఘోష ఏ విధంగానైతే 50% రిజర్వేషన్లు మించద్దని ఆనాడు కేసీఆర్ మోడీ ఆర్డినెన్స్ తెచ్చారో ఆ ఆర్డినెన్స్ సవరణకు సంబంధించి బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇప్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ బిడ్డలు ఢిల్లీ నడిబొడ్డుపై వారి ఆకాంక్షలు తెలిపే కార్యక్రమం చేయడం జరిగింది. మా డిమాండ్లు న్యాయపూరితమైన బీసీలకు 42% డిమాండ్లు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి శ్రీధర్ బాబు గారు కోరడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి నాటి కేసీఆర్ అండ్ కో కంపెనీ బీసీ రిజర్వేషన్ ను తుంగలో తొక్కి బీసీ రిజర్వేషన్ ను 10% తగ్గించి బీసీల నడ్డి విరిచిన సంగతిని కూడా ఈనాడు ముసలి కన్నీరు కార్చినంత మాత్రాన, బీసీలపై కపట ప్రేమ చూపించినంత మాత్రాన వారి అంకిత భావం పూర్తి స్థాయిలో వ్యతిరేకమైందిగా చెప్పడం జరిగింది.